మూసీ బాధితులకు అండగా ఉండేందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలంతా కూడా పర్యటించడంతో పాటు మూసీ నిద్ర పేరుతో ఈ రాత్రికి అక్కడే ఉండనున్నారు. సో అందులో భాగంగా ఇప్పటికే ఆయా ఏరియాల్లో పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు, కేంద్ర మంత్రి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు ఎంపీ ఈటెల రాజేందర్, అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళంతా కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గల్లీల్లో తిరుగుతూ ఆయా ప్రజలకి, ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా, ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో బీజేపీ సీనియర్ నేత రాణి రుద్రమ ఉన్నారు. మేడంతో ఒకసారి మాట్లాడదాం. ఏంటి అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత ముందు వైఖరితో ముందుకెళ్తుంది మూసీ విషయంలో, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మేడం, మీరు అంటే ఇప్పుడే కాదు, దాదాపు గత 3-4 సార్లుగా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో మీ పార్టీ నేతలు మీరు అంతా పర్యటిస్తూ వస్తున్నారు. అసలు ఏంటి ప్రజల నుంచి మీకు ప్రధాన ఎటువంటి సమస్యలు వస్తున్నాయి? ఎందుకంటే ప్రభుత్వం ఏమో ఇప్పటివరకైతే అంటే చాలా చోట్ల జస్ట్ మార్కింగ్ వేసాం, అది ఇది అంటున్నారు, ఇల్లు కూలగొట్టామని అయితే ఎక్కడ చెప్పలేదు. సో మరి ఏంటి అసలు మీకు ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు ఇవన్నీ వచ్చినాయి? మీరు ఇంతసేపు కూడా వింటున్నారు కదండి, ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మాకు ఇల్లున్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఎందుకు, లక్షల మంది ఇల్లు లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వండి. మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లు, ఇక చూడండి మీరు డబల్ స్టేర్, ట్రిపుల్ స్టేర్ కట్టుకున్నారు ఒక్కొక్కరు. సో ఇట్లాంటి ఇండ్లన్నీ కూలగొడితే మరి రేపొద్దున మేము ఎట్లా బ్రతకాలి? మీరు రిటైనింగ్ వాల్ కట్టుకోండి, పైప్ లైన్లు వేసుకోండి, దాన్ని మూసిని ఉన్నటువంటి మురుగునీరంతా తీసేసి దాన్ని క్లియర్ చేయండి. కానీ ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. కానీ మా ఇండ్లు కూలగొట్టడం అనేటువంటిదే మీరు పెట్టుకుంటే ఇట్లా అని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టలే కదా. మరి మా మేనిఫెస్టోలో కనుక పెడితే మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అసలు ఎన్నిక కాకుండానే చేద్దాం కదా అనేది ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసుల ఆవేదన, వాళ్ళ డిమాండ్ కూడా. రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే ఇక్కడికి రా, వచ్చి మా ఇండ్లన్నీ చూడు, మీరు చూడండి ఒకసారి ఇండ్లు చూపించండి, బస్తీ ఎంత బాగున్నది, ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, ట్రిపుల్ స్టేర్, 4th ఫ్లోర్ కూడా ఉంది, మీరు పైన చూస్తున్నారు. సో ఇట్లాంటి ఇండ్లు వాళ్ళు కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లను కూలగొట్టేటువంటి అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది? కాబట్టి డెఫినెట్గా మేమేమడుతున్నాం, మీరు మూసీ సుందరీకరణ చేయండి, మూసీ ప్రక్షాళన చేయండి, కానీ ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం పెట్టుకోకండి. మీరు దానికి ఇంకొక ఆల్టర్నేట్ వే ఏదైతే ఉందో అది ఆలోచించండి అని మా డిమాండ్. ఇవాళ మా పార్టీ నాయకులు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, ఈటెల రాజేందర్ గారు, అందరూ కూడా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అందరూ కూడా ఇవాళ బస్తీలలో నిద్ర చేసేటటువంటి కార్యక్రమాన్ని పెట్టినారు. మేమందరం కూడా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఇవాళ బస్తీలో తిరుగుతూ వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటూ మీకు మేము అండగా ఉంటామని చెప్తున్నాం. అయితే మేడం, ప్రభుత్వం ఏమో పక్క చెప్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, వాళ్ళకి మెరుగైన ప్యాకేజీ కూడా కల్పిస్తున్నాము, కేవలం ప్రతిపక్షాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి, మూసీ పరివాహక ప్రాంతాలని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి అని చెప్తున్నారు. నేను ఇందాకనే చెప్పినా కదా, ప్రజల్ని మేము రెచ్చగొట్టట్లేదు. ప్రజలు ఏమంటున్నారు, మాకెందుకయ్యా మీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మాకు ఇంత మంచి మంచి ఇండ్లు మేము పెట్టుకొని మేము మంచిగా బతుకుతుంటే ఇవాళ నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చుకో అని అంటున్నారు ప్రజలు. ఇక్కడ మీరు వాళ్ళ బయటలో తీసుకోండి, వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి బయటలో తీసుకోండి, వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. అది కదా ప్రజల అభిప్రాయం. ప్రజలకి ప్రజాపాలన అంటే ప్రజలకి ఏం కావాలో గది చేయాలి. అంతేగాని నీ ఇష్టానికి సోనియా గాంధీ ఏం చెప్తే, రాహుల్ గాంధీ ఏం చెప్తే నువ్వు ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసినందుకు చేస్తాము అని అంటే ఇవాళ ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. అయితే మేడం, మీరు చెప్పండి, అసలు మూసీని అంటే ఈ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ప్రజల్ని ఖాళీ చేయించి ఇల్లు అంతా తీసేసి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? అసలు మీకు తెలుసుది కదా ఎంతో కొంత సమాచారం, ఏం చేయబోతుంది అంటారు? వాళ్ళు డెఫినెట్గా ఇవాళ రియల్ ఎస్టేట్ దందా చేయాలనేటువంటి ప్లానింగ్లో ఉన్నారు. ఈ మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లన్నీ కూలగొట్టి ఆకాశ హార్మ్యాలు కట్టాలి, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేయాలి, షాపింగ్ మాల్స్ కట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, అధినాయకురాలి అల్లుడి కోసమే ఇదంతా జరుగుతోంది అనేటువంటి ఒక ప్రాపగండా కూడా ఉంది. వేరే వేరే పెద్ద పెద్ద కంపెనీలకు ఈ భూములు, జాగాలు అన్నీ కూడా ఇచ్చుకొని ఇవాళ ఆ తర్వాత డబ్బు చేసుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మేడం చెప్పండి, రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? అంటే మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము, వార్నింగ్ కూడా చేస్తున్నాము. మీరు ప్రజలను ఒప్పించి రిటైనింగ్ వాల్ కట్టి మూసి సుందరీకరణ చేస్తే మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చెప్పారు, మొదటి తట్ట నేనే మట్టెత్తుతా అని చెప్పినారు, అది చేస్తాము అని చెప్పినాము. అదర్వైజ్ అట్లేం కాకుండా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా మేము మొత్తం కూలగొడతాము అని అంటే మేము ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బుల్డోజర్లు పట్టుకొస్తారో పట్టుకరని మా మీదకి వెళ్ళాలి అని చెప్పేది కూడా మా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నేత రాణి రుద్రమ మేడం చెప్తుంది. అయితే వాళ్ళంతా కూడా గత కొన్ని రోజులుగా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా మూసీ పునరుజ్జీవాన్ని చేయండి, తమకు ఎటువంటి అభ్యంతరం లేదు. కిషన్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, ఆయన మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు ఉన్న పలంగా వాళ్ళని పంపించేట్టు వాళ్ళ ఇల్లు కూల్చేస్తామంటే మాత్రం సరికాదు, ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ పునరుజ్జీవం మీద ముందడుగు వేస్తే తాము మాత్రం సహించేది లేదు, ఖచ్చితంగా ఈ బుల్డోజర్లకి తాము ఎదురొస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.